జయమెక్కడా? పాపము వలన మరణము కలిగిను, తెలిసిన నీవు తెలియకున్నావా? పాపము వలన మరణము కలిగిను, తెలిసిన నీవు తెలియకున్నావా? విడుదల లేని నీదు జీవితం వేదనకరమైన మరణము కలదోయి, వేదనకరమైన మరణము కలదోయి. మరణపు ముళ్ళును యేసు విరచి గెలిచెను చూడు, మరణపు ముళ్ళును యేసు విరచి గెలిచెను చూడు. మాయల నీలేటి మాయలోకం మునిగియున్నావా? ఈ మాయలో నీవు మాయల నీలేటి మాయలోకం మునిగియున్నావా? ఈ మాయలో నీవు కాలము నిన్ను మోసగించును, మరణము వాచును, లోకము ఊగియును, మరణము వాచును, లోకము ఊగియును. మన కొరకు మన యేసు మరణము గెలిచెను చూడు, మన కొరకు మన యేసు మరణము గెలిచెను చూడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, మరలా దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి యొక్క పరిశుద్ధ దినములో మనల్ని ఇలాగూ కలిపినందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క క్రీస్తు ఛానల్ ద్వారా ఈ యొక్క కల్వరి పరిచర్యను మీ కుటుంబంలోనికి మీరు దూరదర్శన్ ద్వారా ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకొని వాక్యాంశంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప యేసయ్య, స్తుతులకు పాత్రుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మీ యొక్క తలంపులు ఆయన అద్భుతమైనటువంటివి, మీ ఆలోచనలు మానవునికి అందనటువంటివిగా ఉంచి ఉండగా ప్రభువా, ఈ యొక్క కల్వరి శక్తి పరిచర్య ద్వారా నాయన తండ్రి మీరు మాట్లాడుచున్న మాటలు కుటుంబంలో ఆదరణ, నాయన బలమును, శక్తిని, ఆయన ఐక్యతను, సంతోషమును, సమాధానమును మీరు దయచేసి మీ మాటలను మీరే మాట్లాడి నాయనా ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, గడిచిన ఆ వారాల నుండి మనము ధ్యానిస్తున్న వాక్యాంశము ఏంటి అంటే, కుటుంబము ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి, కుటుంబము సంతోషముగా ఉండడానికి ఏం చేయాలి అనేది HOUS అనేటువంటి పదాలను బైబిల్కు అనుగుణంగా మనం ధ్యానిస్తున్నాం. హెచ్ అంటే హోలీనెస్, పరిశుద్ధత అని తెలుసుకున్నాం. ఓ అంటే ఒబీడియన్స్, విధేయత అని తెలుసుకున్నాం. మూడవదిగా మనం ధ్యానించేటువంటి అంశము పదం ఏంటంటే యు మీన్స్ యూనిటీ. యూనిటీ అంటే తెలుగులో ఏంటి అంటే ఐక్యత. యూనిటీ అంటే ఐక్యత కలిగి ఉండాలి కుటుంబము, పరిశుద్ధత కలిగి ఉండాలి కుటుంబము, విధేయత కలిగి ఉండాలి ఈ కుటుంబం. ఈ ఐక్యత కలిగిన కుటుంబంలో ఎంతో ఆ కుటుంబము మేలుందే కుటుంబముగా మనం చూస్తూ ఉంటాం. అందుకని భక్తుడైన దావీదు 133వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అంటాడు. భక్తుడైన దావీదు ఎంతో అనుభవంతో రాస్తున్నటువంటి మాట. కుటుంబం అనేది కూడా ఐక్యతగా ఉన్నప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. అలా కాకుండా కుటుంబాలు
తలోకు దారిగా ఉంటే నవ్వుల పాలు తప్పదు, ఎగతాళి పాలు తప్పదు. భార్యాభర్తలు ప్రేమతో ఐక్యత కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఐక్యతకు సమాధాన పడేటువంటి కుటుంబీకులుగా మనం ఉండాలి. కుటుంబమైనా, సంఘమైనా, జీవితాలైనా, ఎలాంటివైనా సరే ఐక్యత కలిగి ఉండాలి. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఈ యొక్క లోకంలో అందరికీ యూనిటీ ఉంది, కానీ అందరికీ ఐక్యత ఉంది, కానీ కుటుంబంలో భార్యాభర్తలకు, పిల్లల మధ్య ఐక్యత లేదండి. ఐక్యత కలిగి ఒక మాట మీద ఉండలేకపోతున్నారు. ఏంటి కారణం అంటే దేవుని మాటలు ఆ ఇంటిలో లేవు. ఈ లోకంలో అన్నిటికీ ఐక్యత ఉంది, యూనిటీ ఉంది. ఉద్యోగాలలో యూనిటీ ఉంది, మోటార్ ఫీల్డ్లో యూనిటీ ఉంది, అలాగే రాజకీయాలలో యూనిటీ ఉంది, ఇంకా కులమత భేదాలలో కులాలలో యూనిటీ ఉంది. చూసారా? కానీ దేవుని నమ్మిన ప్రజలకు ఐక్యత లేదు. దేవుని మాటలు వింటున్న ప్రజలకు కుటుంబాలలో ఐక్యత లేదు. ఏంటి? సమాధాన పడడానికి తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో సమాధానం అక్కడ ఉంటుంది. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని దేవుని వాక్యము ఏం చెప్తుంది చూడండి. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చక్కగా మన కొరకు రాయబడి ఉంది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత గల వారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏమంటున్నాడంటే, దేవుని మాటలు మన హృదయాలలో ఉండాలి. ఏకత్వం పొందినప్పుడు కుటుంబము సంతోషం ఉంటుంది. ఏకత్వం కలిగి ఉన్నప్పుడు కుటుంబము ఎలా ఉంటుందంటే ఆనంద గృహముగా ఉంటుంది. ఈ దినాల్లో చూస్తూ ఉంటాం, తగ్గింపు లేని కారణంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. తగ్గింపు లేని కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తగ్గింపు లేని కారణంగా సంఘాలలో గొడవలు, తగ్గింపు లేని కారణంగా అదుగో కుటుంబాలలో తగాదాలు, ఆస్తుల మధ్య తగాదాలు. ఏంటి కారణం అంటే తగ్గించుకునేటువంటి హృదయము ఆ కుటుంబాలలో లేకపోవటమే. తగ్గింపు లేని కారణంగా ఇంటి గుట్టు రచ్చకీడ్చుకుంటూ ఉన్నారండి. ఇల్లు పీకి ఏం చేస్తున్నారంటే పందిరేసినట్లే అయిపోతుంది. ఇల్లు పీకి పందిరేసినట్లే అవుతుంది. ఏంటి కారణం? ఎన్నో కుటుంబాలు ఇలాగూ రోడ్డున పడిన కుటుంబాలు, ఎన్నో జీవితాలు రోడ్లు పాలై ప్రాణాలను విడిచినటువంటి జీవితాలుగా, శరీరాలుగా ఉండిపోతున్నాయి. ఏంటి కారణం అంటే ఐక్యత లేకపోవటమే. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మిన కుటుంబాలలో ఏముండాలి? యూనిటీ ఉండాలి, హోలీనెస్ ఉండాలి, పరిశుద్ధత. రెండవదిగా ఒబీడియంట్గా ఉండాలి, విధేయతగా ఉండాలి. మూడవదిగా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటావో, ఎప్పుడు విధేయత కలిగి ఉంటావో, ఈ మూడో లక్షణము ఏం చేస్తుందంటే మనకు అబ్బుతుంది, మన కుటుంబంలోనికి వస్తుంది. చూడండి, ఈ ఐక్యత దేని విషయంలో? ఐక్యత ఏకీభవించరండి. భార్య భర్తను ఏకీభవించరు, భర్త యొక్క మాట భార్య ఏకీభవించదు. ఇల్లు పీకి పందిరేసినట్లే ఏకీభవించక అదుగో ఐక్యత లేకపోవటం వలన కారణం ఏంటంటే ఇల్లు పీకి పందిరి వేసినట్లే, రచ్చకీడ్చుకున్నట్లే కుటుంబము. అలాగైపోయిందండి ఒక కుటుంబము. పరిశుద్ధ గ్రంథంలో, నూతన గ్రంథంలో ఉంటుంది, కొత్త నిబంధనలో అననీయ సపీర్ అనబడినటువంటి వారు కుటుంబం ఎలాగుందంటే చక్కగానే ఉంది.
దేవుని మాటలు వినేవారే, దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారే, దేవుడంటే ఇష్టపడేవారే, దేవుణ్ణి ప్రార్థించేవారే, దేవుని మేలులు పొందినవారే. కానీ ఎక్కడ ఏ విషయంలో ఏకీభవించుకున్నారంటే దేవుని విషయములో కాక లోక సంబంధమైన విషయాలలో, డబ్బు విషయాలలో, ధనము విషయాలలో, అదిగో శరీరీచ్ఛల విధానములో ఏకీభవించిన వారై వారి కుటుంబాలు ఏమైపోయాయంటే రచ్చగీడ్చుకున్నట్లుగా. ఏ విషయాల్లో ఏకీభవిస్తున్నావు నీవు? దేవుని విషయంలో నీ కుటుంబం ఏకీభవిస్తుందా? దేవుని సంఘములో అనబడినటువంటి సంఘములో నీవు ఏకీభవించే ఒక రాయిగా ఉన్నావా? ఒక పాత్రగా ఉన్నావా? పాటలు పాడితేనే సరిపోదండి, వాక్యం చదివితేనే సరిపోదండి, పరిచర్య చేస్తేనే సరిపోదండి. మన కుటుంబం అంతయు దేవుని సంఘములో ఒక పాత్ర వహించే వారిగా ఉండాలి. అటువంటి బాధ్యత వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవ్యము బయటపడుతుంది, నిజమైన విశ్వాసం బయటపడుతుంది. ఈ అననీయ సపీరాలు అంతవరకు బాగే ఉన్నారు, కానీ డబ్బు విషయంలో రాగానే పొలము అమ్మి అపోస్తుల పాదములో ఎద్ద పెట్టవలసిన విధానం రాగానే ఏం చేశారంటే సాతానుకు సంబంధించినటువంటి ఆ హృదయముగా మార్చబడి ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారంటే సాతాను మాటకు ఏకీభవించిన వారు అవుతున్నారు. సాతాను సందర్భాలతో కూడినటువంటి విధానంలో ఉండిన వారై అవుతున్నారు. వచ్చి ఏమైపోయింది? వాళ్ళ బ్రతుకులు నాశనమైపోయాయి, చనిపోయిన వారు అయిపోయారు. ఏంటి కారణము? యూనిటీ. ఏ విషయంలో యూనిటీ ఉండాలి? దేవుని విషయంలో మాత్రమే. దేవుని మాటలలో ఐక్యత, దేవుని సంఘములో ఐక్యత, దేవుని మార్గములో ఐక్యత, దేవుని యొక్క ఉద్దేశ్యములో ఐక్యత, దేవుని తలంపులతో నీ తలంపు కలిసినప్పుడే ఐక్యత. ఐక్యత ఐక్యత అండి. ఏంటండి? అన్నిటికీ ఐక్యత కలిగి ఉంటారు. ఒక షాపింగ్ పోవాలంటే భార్యాభర్తలు పిల్లలు కలిసి వెళ్తారు, ఐక్యతగా వెళ్తారు. ఒక వివాహానికి పోవాలంటే అందరు కలిసి ఆ వివాహంలో ఉంటారు. లేదంటే ఇంకొక వేరే ఫంక్షన్ అంటే అందరు వేడుకలు ఏవేవో అంటే ఐక్యతగా వెళతారు, ఇరుగు పొరుగు వారిని పిలుస్తారు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరమునకు వెళ్ళాలంటే ఐక్యతగా నీ కుటుంబం వెళుతుందా? ఐక్యతగా దేవుణ్ణి స్తుతిస్తుందా నీ కుటుంబము? దేవుడి ఉదయకాలంలో నీ హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రావటానికి మాత్రం ఐక్యత లేదే. ఐక్యతగా నీ కుటుంబము దేవుని సన్నిధిలోనికి రావట్లేదే, దేవుని వేడుకోవట్లేదే. దేవుని ఆశీర్వాదములు ఎందుకు నువ్వు ఒక్కడవే తీసుకుంటున్నావు? ఎందుకు స్త్రీవైనటువంటి నీవే ఒక్కదాని ఎందుకే నువ్వు వెళుతున్నావు? కుటుంబము సంతోషంగా ఉండాలని, కుటుంబాన్ని దేవుని యొక్క అదుగో ఆనందంలో ముంచుకోవాలని ఆశ లేదా? దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలంలో అదుగో అందరము కలిసి దేవునితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఐక్యత కలిగిన కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చే దేవుడు మనతో కలిసి ఉంటాడు. మందిరానికి ఐక్యతతో వెళితే ఏమవుతుందండి? ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటున్నారంటే భర్త వస్తే భార్య రాదు, భార్య దేవుని మందిరానికి వెళితే భర్త రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఏంటి కారణము? ఐక్యత లేదు, యూనిటీ లేదు. అటువంటి కుటుంబములో దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుంది సహోదరి? అటువంటి కుటుంబంలో దేవుని యొక్క ఆనందం ఎలాగుంటుంది సహోదరుడా? ఆలోచించు ఒక క్షణము, అర్థం చేసుకో దేవుని మాటలు. దేవుడు ప్రేమతో నీకు ఈ కుటుంబానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఐక్యత కలిగి ఉండాలి. ఇక మన కుటుంబాలలో ఆశీర్వాదము ఎలాగుంటుంది? 2వ పేతురుకు రాసినటువంటి పత్రికను చూద్దాం. 2వ పేతురుకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే 2వ రాసిన పత్రిక పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడేముందంటే, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా?
దేవుని చెంతకు నీ కుటుంబం వెళితే, దేవుని సన్నిధికి నీ కుటుంబము వెళితే, అదిగో దేవుని యొక్క రాకడలో దేవుడు వచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. దేవుని కుటుంబము, దేవుని నమ్మిన కుటుంబాలు ఎలాగుండాలంటే దేవుణ్ణి వేడుకునేటువంటి కుటుంబాలుగా ఉండాలి. నోవాహు కుటుంబం చూస్తే ప్రతి ఒక్క అంశములో మనం నోవాహును కుటుంబాన్ని మనము అదిగో తలంచుకుంటూనే ఉన్నాం. ఏంటి కారణం అంటే నమ్మకమైన కుటుంబము, దేవుడు ఇష్టపడినటువంటి కుటుంబము, దేవుణ్ణి చేర్చుకున్న కుటుంబము, దేవుని మాటకు విధేయత చూపిన కుటుంబము, దేవుని మాటలో ఐక్యతతో ఉన్నటువంటి కుటుంబము. అటువంటి కుటుంబాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నోవాహు, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానంటున్నట్లుగా ఏమంటున్నాడంటే, నీ కొరకు ఒక ఓడను. చూడండి ఎంతమంది ఎగతాళి చేశారో. ఆ ఓడను కట్టుకునేటప్పుడు ఎంతమంది ఎగతాళి చేశారో, అయినను భయపడలేదు, అయినను తగ్గిపోలేదు, ఆపివేయలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి కుటుంబాన్ని అదుగో రక్షించుకోవడానికి, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నావో నాకు తెలియదు, ఎన్ని దినాలైందో దేవుని మారు మనసు పొంది నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నీ కుటుంబంలో నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలను కానీ, తల్లిదండ్రులను కానీ మార్చుకున్నావా? 120 సంవత్సరాలు పట్టింది నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి. 1 సంవత్సరమైనా, 6 నెలలైనా, 1 నెలైనా నీ కుటుంబం కొరకు ప్రార్థించావా? ఐక్యత కొరకు ప్రార్థించావా? కుటుంబాలు రక్షించడానికి, సంఘాలను అభివృద్ధి చేయడానికి దేవుడు అంటున్నాడు యూనిటీ. నీ కుటుంబంలోనే ఐక్యత లేకపోతే సంఘములో ఐక్యత ఉండదు, సంఘములో ఐక్యత లేకపోతే అదిగో నీ గ్రామంలో ఐక్యత ఉండదు, గ్రామంలో ఐక్యత లేకపోతే దేశంలో ఐక్యత ఉండదు. దేవుడు కోరుకుంటుంది కుటుంబంలో ఐక్యత అండి. కులాలలో ఐక్యత ఉంది, కార్మికులలో ఐక్యత ఉంది, దేశాలలో ఐక్యత ఉంది, డిపార్ట్మెంట్స్లో ఐక్యత ఉంది. మరి నీ కుటుంబంలో ఎందుకు లేదు ఐక్యత? ఐక్యత ఎందుకు లేదు? ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరుడా. దేవుడు ఎంతగానో ఆయన సంకల్పము నీ కుటుంబం మీద ఉంది, ఆయన ఆలోచన నీ మీద ఉంది. ఎందుకంటే నిన్ను ఆనంద గృహముగా చేయాలని, ఆనందగా అదిగో ఆయనలో ఆనందించేటువంటి కుటుంబీకురాలిగా, యజమానురాలిగా నిన్ను చేయాలని. ఐక్యత ఉన్నదా నీ కుటుంబంలో? పరిశుద్ధత ఉన్నదా నీ కుటుంబంలో? విధేయత ఉన్నదా నీ కుటుంబంలో? దేవుడు అడిగితే ఈ ప్రశ్నలకు నీ నోటిలో నుండి వచ్చే సమాధానం ఏంటి? దేవుడు అంటున్నాడు, ఆదాము ఓ మనుషుడా, నా చేత తయారు చేయబడిన ఓ మనుషుడా, వేర్ ఆర్ యు మ్యాన్? నీతో నేను మాట్లాడాలి, నిన్ను చూడాలని ఆశగా ఉంది. నా చేతులతో కష్టపడి చేసిన ఓ మనిషి అయిన ఆదాము, వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? నా పాద చప్పుడు ఏదేను తోటలో అడుగు పెట్టగానే ఎదురు వచ్చే నా కుమారుడా, ఏమైపోయింది నీ కుటుంబము? ఎక్కడున్నావు నీవు? దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కన్నీటితో ఆయన అడుగుతున్నాడు, ఏమైపోయిందయ్యా నీ భక్తి? ఏమైపోయిందయ్యా నీ ఐక్యత? ఏమైపోయినాయి మొదటి దినాలు, ప్రార్థించే దినాలు, విలపించిన దినాలు, కన్నీటితో వేడుకున్న రోజులు ఏమైపోయినాయి నా కుమారుడా అంటున్నాడు. ఒకసారి ఆలోచించు, నువ్వు ఎక్కడ ఉన్నావో? దేవుని ఐక్యతలో ఉన్నావా? దేవుని మాటలు నీవు ఉన్నావా? దేవుని తలంపులతో నీవు ఉన్నావా? దేవుని ఉద్దేశ్యములో ఉన్నావా? ఆయన చూపులలో నిన్ను చూస్తూ ఉంటే ఎక్కడున్నావు
దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి, అయ్యా నీవే నా మంచి కాపరి, నీవు కాచే దొడ్డిలో నేను ఒక గొర్రెని అంటున్నాడు. ప్రార్థన చేస్తే, నీవు కూడా దావీదు వలె ప్రార్థిస్తే ఆయన నీ ప్రార్థన వింటాడు. తలలో ఉంచు, ఈ సమస్యలో ఆయనతో మాట్లాడు. ప్రేమ నమ్మకమైన గొప్ప తండ్రి, ఐక్యత లేని కుటుంబాలలో సంతోషం ఉండదంటున్నావు, ఐక్యత లేని కుటుంబాలు ఆదర్శంగా ఇతరులకు ఉండవంటున్నావు. నాయనా ప్రేమ కలిగిన వాడవు, జాలి కలిగిన మా యేసయ్యవు. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. ఎవరైతే ఈ కల్వరి శక్తి కలిగిన మాటలు వింటున్నారో వారి చెవులలో నుండి, వారి హృదయంలో నుండి, వారి ఇంటిలోనికి ప్రభువా కార్యం జరిగించమని అడుగుచు. సెండ్ మీ హోలీ స్పిరిట్ లార్డ్. ప్రభువా ఎవరైతే నిరాశతో ఉన్నారో, ఎవరైతే నాయన సంతోషం లేకుండా ఉన్నారో, నీ గాయపడిన హస్తం వారి మీదకి రానివ్వండి ప్రభువా. మీరు తాకండి, శాంతి సమాధానంతో వారి కుటుంబాలను నింపండి. మరి ఒక తరుణమునైనా మరలా మేము కుటుంబం గురించి ధ్యానించే సమయం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఛానల్లో తరువాయి భాగం మరలా విందాం. యు వరకు మనం విన్నాం. ఎస్ అనేటువంటి మాటను బైబిల్ వాక్యంతో పరిశీలించుకుందాం. సిద్ధపడి రండి, మీ స్నేహితులను ఆహ్వానించండి. ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మీ యొక్క ప్రార్థనలో గుర్తించుకోవాల్సినదిగా మనం చేసుకుంటూ వందనాలు తెలియపరుస్తున్నాను. మా యొక్క అడ్రస్ కల్వరి శక్తి పరిచర్య, పాస్టర్ కె జాన్ విన్నీ గారు, ప్రకాష్ నగర్ 4వ లైన్, పొదిలి, ప్రకాశం జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియపరచండి. మా సెల్ నెంబర్ 9949335212. ఈ ఆరాధన జరుగు స్థలము కల్వరి శక్తి ప్రార్థనా మందిరం, అగ్రహారం, పొదిలి మండలం, ప్రకాశం.